ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, అంతకు మించిన డ్రామా, లాస్ట్ బాల్ మ్యాజిక్కులు మరియు ఊహించని ట్విస్టులు ఎన్నో ఉంటాయి. అయితే ప్రస్తుతం 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం ఒక వింతైన పరిస్థితిలో ఉంది. టేబుల్ టాప్గా ఉండాల్సిన ఈ టీం ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో ఎక్కడో ఉంది. దీనికి కారణంగా అందరూ చెప్తున్న ఒకే ఒక్క పేరు, హార్దిక్ పాండ్యా. బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో హార్దిక్ తన పేలవమైన ఫామ్ మరియు గ్రౌండ్లో అతను తీసుకుంటున్న నిర్ణయాలు టీంను పాతాళానికి పడేస్తున్నాయి. అయితే సీఎస్కేతో ముంబై మ్యాచ్ జరిగిన అనంతరం పాండ్యా సీఎస్కే సీఈఓతో సీరియస్గా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారి పాండ్యా త్వరలోనే సీఎస్కేలోకి వెళ్లబోతున్నాడు అనే న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే పాండ్యా నిజంగానే సీఎస్కేలోకి వెళ్లబోతున్నాడా? ఈ కారణం వల్లే లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్గా వచ్చాడా? పాండ్యా బదులు ముంబై ఏ సీఎస్కే ప్లేయర్ని ట్రేడ్ చేసుకోబోతుంది అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీలో ముంబై అండ్ చెన్నై ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక హార్దిక్ పాండ్యా మరియు చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ గురించి జరుగుతున్న చర్చ ఐపీఎల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్తో సుదీర్ఘంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పట్నుండి హార్దిక్ వచ్చే సీజన్లో సీఎస్కేకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే రోహిత్ శర్మ సలహాతోనే హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుండి తొలగించి సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ ఇచ్చారని, ఇక నుండి 2027 ఐపీఎల్కు కూడా సూర్యానే కెప్టెన్గా ఉంటాడని అంటున్నారు. ఇక ఈ సంవత్సరం జరిగిన జడేజా, సంజు శాంసన్ల ట్రేడింగ్ లాగే హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ కూడా జరగబోతుందని, హార్దిక్ స్థానాల్లో శివన్ దూబే లేదా రుతురాజ్ గైక్వాడ్ని కానీ ట్రేడ్ చేసుకోవాలని రోహిత్ సూచించినట్టు సమాచారం. ఇక మరోవైపు సీఎస్కేకు కూడా జడేజా లాంటి ఒక ఆల్రౌండర్ అవసరం కాబట్టి ఈ ట్రేడ్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ హార్దిక్ నిజంగానే ముంబైని వీడితే అది ఐపీఎల్ చరిత్రలోనే ఒక అతిపెద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్రయాణం ఈ సీజన్లో ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. సీజన్ ప్రారంభంలో కోల్కతా నైట్ రైడర్స్ పై అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత జట్టు ప్రదర్శన క్రమంగా పడిపోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఈ జట్టు 9 మ్యాచ్లలో ఏకంగా 7 మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్ ముంబైకి చాలా కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా గ్రౌండ్లోకి రాలేదు. అతని బదులు సూర్యకుమార్ యాదవ్ టాస్ వేయడానికి వచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుండి తొలగించారనే రూమర్స్ ఊపందుకున్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. నిజానికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మీద గత కొంతకాలంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అతను జట్టును సరైన దిశలో నడిపించలేకపోతున్నాడని, బౌలింగ్ మార్పులు మరియు ఫీల్డ్ సెట్టింగ్స్లో తప్పులు చేస్తున్నాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మాజీ భారత బ్యాటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ హార్దిక్ వ్యక్తిగత ఫామ్ అతని కెప్టెన్సీపై ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. ఈ సీజన్లో హార్దిక్ 8 మ్యాచ్లలో కేవలం 146 పరుగులు మాత్రమే చేసి కేవలం 4 వికెట్లు తీశాడు. అలాగే అతని ఎకానమీ రేటు కూడా దాదాపు 12 వరకు ఉండటం జట్టుకు పెద్ద మైనస్గా మారింది. ఇంతకుముందు గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలిపిన హార్దిక్ ముంబైకి వచ్చేసరికి ఎందుకు తరబడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రం హార్దిక్ పాండ్యాకు పూర్తి మద్దతిస్తోంది. జట్టు వైఫల్యానికి కెప్టెన్సీ కారణం కాదని, మారుతున్న టీ20 ఆట తీరుకు జట్టు అలవాటు పడలేకపోవటమే ప్రధాన కారణమని వారు నమ్ముతున్నారు. ఒకవైపు హార్దిక్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు టీంలోకి రోహిత్ శర్మ రీ-ఎంట్రీ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. లక్నోతో జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ కేవలం 44 బాల్స్లో 84 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా
రోహిత్ బ్యాటింగ్ తీరును చూసి ఆశ్చర్యపోయారు. కెప్టెన్సీ భారం లేకపోవడంతో రోహిత్ ఇప్పుడు మరింత ఫ్రీగా ఆడుతున్నాడని, అతని ఫామ్ ఇతర జట్ల ప్లే ఆఫ్ ఆశలను గండికొడుతుందని గవాస్కర్ హెచ్చరించారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం. సైమన్ డౌల్ వంటి విశ్లేషకులు ముంబై డ్రెస్సింగ్ రూంలో ఆల్ఫా ప్లేయర్స్ ఎక్కువయ్యారని, అది జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోందని అన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా జాతీయ జట్టుకు నాయకత్వం వహించిన వారే కావడంతో గ్రౌండ్లో ఎవరి నిర్ణయాలు అమలవుతున్నాయనే దానిపై గందరగోళం నెలకొందని సమాచారం. అలాగే డ్రెస్సింగ్ రూమ్ 2 వర్గాలుగా విడిపోయిందని, అందుకే ప్లేయర్స్ గ్రౌండ్లో కలిసికట్టుగా ఆడలేకపోతున్నారని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న మరో పెద్ద సమస్య ప్లేయర్ల ఫామ్. జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచస్థాయి బౌలర్ 10 మ్యాచ్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే తీయడం ఎవరూ ఊహించని విషయం. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా తన స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఒకవైపు తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు రాణిస్తున్నప్పటికీ సీనియర్ల వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది. తిలక్ వర్మ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ టాక్టికల్ కెప్టెన్ అని, హార్దిక్ పాండ్యా ఎప్పుడూ ఆటగాళ్లను మోటివేట్ చేస్తుంటారని ఇద్దరి మధ్య ఉన్న తేడాలను వివరించారు. అయితే ఈ విభిన్న శైలులు జట్టుకు విజయాలను అందించలేకపోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026లో కూడా అన్క్యాప్డ్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. 44 ఏళ్ల వయసులో కూడా అతను జట్టుకు మెంటార్గా, ఫినిషర్గా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గత 2025 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. సిఎస్కే జట్టులో సంజు శాంసన్ రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతమైంది. ఐపీఎల్ 2026 వేలంలో రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్కు వెళ్లడం కూడా ఒక పెద్ద మార్పు. ఇలా ప్రతి జట్టు తనను తాను మార్చుకుంటూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తోంది. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం తన పాత వైభవాన్ని వెతుక్కునే పనిలో ఉంది. ముంబై మరియు లక్నో మ్యాచ్లో జరిగిన మరో వివాదం మిచెల్ శాంట్నర్ గాయం మరియు కంకషన్ సబ్స్టిట్యూట్ గురించి. శాంట్నర్ భుజానికి గాయమై బయటకు వెళ్తే మేనేజ్మెంట్ అతనికి తలకు దెబ్బ తగిలిందని చెప్పి కంకషన్ సబ్స్టిట్యూట్ తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి వివాదాలు ఐపీఎల్ నిత్యం వార్తల్లో నిలుపుతున్నాయి. ఏదేమైనా ముంబై ఇండియన్స్ తన మిగిలిన మ్యాచ్లలో గెలిచి పరువు నిలుపుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వసీం జాఫర్ అన్నట్టుగా ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు కేవలం మ్యాథమెటికల్గా మాత్రమే సజీవంగా ఉన్నాయి. ముగింపుగా చూస్తే ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరివర్తన దశలో ఉంది. కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల ఫామ్ మరియు అంతర్గత విభేదాలు జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ముంబైకి ప్లస్ పాయింట్ అయితే, హార్దిక్ పాండ్యా తన నాయకత్వాన్ని మరియు ఆటను ఎలా మెరుగుపరుచుకుంటాడనేది మిగిలిన మ్యాచ్లలో చూడాలి. ఒకవేళ వచ్చే సీజన్ కల్లా హార్దిక్ సిఎస్కేకి వెళితే ముంబై మేనేజ్మెంట్ మళ్లీ ఎవరికి కెప్టెన్సీ ఇస్తుంది? సూర్యకుమార్ యాదవ్ ఆ బాధ్యతలు చేపడతాడా, లేక బుమ్రాకు అవకాశం దక్కుతుందా? మీరేమనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ మళ్లీ ఛాంపియన్గా నిలవాలంటే ఎలాంటి మార్పులు చేయాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి.